ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వేల నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తడాకాలో 2,340 ఎకరాల ల్యాండ్ పోలింగ్ కు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొనుంది. అలాగే ఈ నెల 3వ వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశంపైన చర్చ జరగబోతోంది. ఇక ఏపీ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. దాదాపు 25 అంశాల ఎజెండా పైగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే 64వ సిఆర్డీ అథారిటీ జరిగిందో దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే అమరావతి రీజియన్ ప్రాంతంలో డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఈ యొక్క అథారిటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ ముందుకైతే కనుక ఈ యొక్క అజెండా అయితే కనుక రానున్నటువంటి నేపథ్యంలోనే వాటికి సంబంధించి చర్చించి ఇక అనంతరం కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ కి సంబంధించినటువంటి భూ సేకరణ, ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరించేందుకు కూడా ఇక కేబినెట్ అనేది ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు ఏదైతే రాజధాని ప్రాంతంలో నెట్వర్క్స్ పెంచేందుకు కూడా ఇక 20 ప్రాంతాల్లో అయితే కనుక 5G టవర్స్ నిర్మించేందుకు ఇటు ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపుతుంది. ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క అమరావతి రీజియన్ లో నిర్మాణం చేపడుతున్నారో దానికి సంబంధించి స్టాంప్స్ అండ్ ఎగ్జామ్షన్ అయితే కనుక స్టాంప్స్ అండ్ డ్యూటీ ఎగ్జామ్షన్ అనేది కూడా ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు పలు కీలకమైనటువంటి సమస్యలకైతే కనుక భూ కేటాయింపులు అనేది కూడా జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో టూరిజం సైతం కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్, పునమి ఘాట్ నుంచి ఏదైతే వెంకటాయపాలెం రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి వెంకటాయపాలెం టీటీడీ దేవస్థానం వరకు కూడా ఈ యొక్క రోప్వే విధానాన్ని అయితే కనుక అమలు చేసేందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఏదైతే ఐకానిక్ బ్రిడ్జెస్, అంటే అమరావతి రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఐకానిక్ బ్రిడ్జెస్ సైతం కూడా ఇక అందుబాటులో తీసుకొచ్చే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అధ్యయనానికి సంబంధించినటువంటి కమిటీని సైతం కూడా ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ భవనాల్లో మన సాంప్రదాయాలు, ఆయా ప్రాంతాలకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ఆ సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఒక కమిటీని అనేది అధ్యయనం చేసేందుకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా ప్రధానమైనటువంటి అంశాలతో పాటు దేవాదాయ శాఖ భూములు, అంటే రాజధాని ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ఉండేటువంటి ఈ యొక్క కొన్ని గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే నేపథ్యంలోనే అక్కడ కొన్ని దేవాదాయ భూములు కావచ్చు, ఇనాం భూములు ఉన్నటువంటి నేపథ్యంలోనే దేవాదాయ శాఖకి చెల్లించేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ పన్నులు, ఆ రాయితీలకు సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా దేవాదాయ శాఖకి ఇచ్చేందుకు కూడా ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఇటువంటి అన్ని అజెండా అంశాలతో పూర్తిగా అయితే కనుక వెళ్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా విశాఖకి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా పలు సమస్యల భూ కేటాయింపులు, ఇటు ఉత్తరాంధ్రలో అదేవిధంగా అమరావతి, ఇలా ఈ రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా అయితే కనుక ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే పలు కంపెనీలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ కంపెనీలకు అయితే కనుక భూ కేటాయింపుల అంశాలపై కూడా ఈ రోజు ప్రధానమైనటువంటి చర్చ అనేది కూడా జరగనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ యొక్క ఎజెండా అనంతరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మంత్రులందరూ కూడా చురుకుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ యొక్క అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా అమలు చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు అదేవిధంగా ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అందరికీ తెలియజేసే విధంగా అయితే కనుక ఉండాలంటూ మంత్రులకి దిశానిర్దేశం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, రైతులకు అండగా ఏ విధంగా ఉండాలి, వారికి సంబంధించినటువంటి అంశాలు, పంటల దిగుబడి, వీటన్నిటిని కూడా నిరంతరం పర్యవేక్షించే దిశగా అయితే కనుక మంత్రులు అడుగులు వేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇంకా దీంతో పాటు సోషల్ మీడియా ప్రభావం ఏదైతే ఉందో దానికి సంబంధించి దుష్ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వారికి గుడ్ న్యూస్
సంధించే విధంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే వారికి చెల్లించేటువంటి అంశాలు కావచ్చు, వారికి ఇవ్వాల్సినటువంటి రాయితీ నిధులు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులకి సత్వరం న్యాయం చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని అనేది కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా పలు కీలకమైనటువంటి అంశాలతో అయితే కనుక ఈ రోజు కేబినెట్ అయితే కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.